శ్రీకృష్ణదేవరాయల కాలంలో మహా సమృద్ధిగా వెలిగిన విజయనగరంలో ఒక గజదొంగ ఉండేవాడు. ప్రతిరోజు ఒక్కో ఇంట్లో దొంగతనం చేసేవాడు. రాయలవారు ఎంత ప్రయత్నించినా ఆ దొంగను పట్టుకోలేకపోయాడు. ఏమిటి నా రాజ్యంలో ఈ దొంగతనాలు? ఆ గజదొంగని పట్టుకోలేకపోతున్నాను. నాకెంతో విచారంగా ఉంది. చీకటి పొడగానే బెగిదొంగ మెల్లగా ఇళ్ల కప్పుల మీదుగా పాకుతూ బంగారం, వజ్రాలు, రత్నాలు దొంగిలించేవాడు. విషయం తెలుసుకున్న రామలింగడికి ఒక యుక్తి పుట్టింది. వెంటనే సంతకు వెళ్ళి జనం మధ్యలో నిలబడి ఇలా అనసాగాడు. అయ్యయ్యో, మా ఇంట్లో అమితమైన ధనం ఉంది సుమి. గజదొంగ వచ్చి దొంగిలిస్తాడేమోనని భయంగా ఉంది. జనం మధ్యలోనే ఉన్న ఆ గజదొంగ ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. రాత్రి రామలింగడి ఇంటి కప్పుపైకి ఎక్కాడు. లోపల భార్యాభర్తల సంభాషణను శ్రద్ధగా వినసాగాడు. గజదొంగ ఇంటి పైకప్పున ఉండడం గ్రహించిన రామలింగడు తన భార్యతో ఇలా అనసాగాడు. మన రాజ్యంలో గజదొంగ తిరుగుతున్నాడు. మన వద్ద ఉన్న ధనాన్ని అంతా ఇంటి వెనకాల ఉన్న బావిలో దాచిపెడతాము. చాలా మంచి ఆలోచన అండి. ఇంకా గజదొంగ పొంచి ఉండి వినడం గ్రహించిన భార్యాభర్తలు ఇలా మాట్లాడుకోసాగారు. మీరు రాజుగారి ఖజానాని ఎలా దొంగిలించారండి? ఇదిగో ఈ వెన్నెల నిచ్చెన ద్వారా రాజుగారి కోశాగారంలోకి దిగాలి. దిగే ముందు ఓం భ్రాంతి అని 3 సార్లు అనాలి. అలా అనుకుంటూ దిగాలి, అంతే. అవునా? ఈ సంభాషణ అంతా విని గజదొంగ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాత్రి రాజుగారి కోశాగారం పైకప్పు నుండి లోనికి దూకాడు. ఓం భ్రాంతి, ఓం భ్రాంతి, ఓం భ్రాంతి. కోశాగారంలో నుండి శబ్దాలు వినపడి రాజభటులు ద్వారాలు తీసి లోపలి దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. గజదొంగ అక్కడ ఉన్న బంగారం, వజ్రాలు దొంగిలించసాగాడు. రాజభటులు లోనికి వచ్చి గజదొంగను తాళ్లతో బంధించి రాజుగారి సభకు ఈడ్చుకెళ్లారు. రాజుగారి ముందు అతన్ని హాజరుపరిచి ఇలా ప్రశ్నించారు రాజభటులు. రాజుగారి కోశాగారంలోకి ఎలా ప్రవేశించావు? ఎక్కడి నుండి ప్రవేశించావు? గజదొంగ భయంతో కంపించిపోయి ఇలా చెప్పసాగాడు. అయ్యా, నేను గది పైకప్పు నుండి దూకాను. నిన్న రాత్రి తెనాలి రామకృష్ణ గారి ఇంట్లో వారు మాట్లాడుకున్న సంభాషణ విని ఇలా ప్రవేశించాను. ఇదంతా రామలింగ